నీ కథకిన వారెత్తు మీరు తిట్టుకుంటానికి కొట్టుకుంటానికి మీ మలకగా దొరికినామయ్యా ఏడ నేర్చుకుండ్రుగి అచ్చిరాని మాటలు. అరే ఆడోళ్ళని చూస్తే సహిస్తలేరు. ఏం ఓట్లప్పుడు మా కాళ్ళు మొక్కి బతిమలాడలే. మీరు యాళ్ళ కింద తింటురంటే మేము అండి పెడితేనే కదా. అసలు మేము లేకుంటే మీరున్నారా? మీ దిక్కుమాలిన రాజకీయాల కోసం నడిమిట్లా మమ్మల్ని ఎందుకు తక్కువ చేసి మాట్లాడతారయ్యా? ఈ మాటలు మేమే కాదు మీ ఇంటి ఆడోళ్ళు సుతం మెచ్చారు. మీరు మంచిగా నజరేసిండ్రో లేదో ఈ నడుమ అమ్మలక్కల మీద పడ్డారు గులాబీ లీడర్లు. వర్కింగ్ ప్రెసిడెంట్ గౌరవ కేటీఆర్ గారి కాంచి సురువు చేద్దాం. ఊరికి పోతే ఒక లేడీ వచ్చి నన్ను గట్టిగా అడిగి, నాకు ముగ్గురు ఆడపిల్లలు ఎట్లా బతకాలి అన్నది. దేశం కోసం కన్నారా, నా కోసం కన్నారా, ఎవరి కోసం అంటే నేనేమంటే ముగ్గురు ఆడబిడ్డలున్నారు ఏమన్నా ఆసరైతారేమో అని గోస చెప్పుకుంటే నా కోసం కన్నావా అని నవ్వబట్టే. ఇక ఆడోళ్లకు ఫ్రీ బస్సు పెట్టిన కాంచెల్లు అస్సలు ఓర్చుకుంటలేరు. మనిషికో బస్సు పెట్టు మంచిగా అంత కుటుంబం పోయి మంచిగా కుట్లు అల్లికలు అవసరమైతే బ్రేక్ డాన్సులు రికార్డింగ్ ఏం చేస్తారో చేయండి, మేమెందుకు అదంటాం. బస్సులో తెలంగాణ ఆడబిడ్డలు రికార్డింగ్ డాన్సులు బ్రేక్ డాన్సులు చేస్తుర్రంటవా అని నపరోదికి కరుచుకుంటే మహిళా కమిషన్ నోటీసులు పంపే సారు పోయి సారీ చెప్పే. బయటనే కాదు ఆఖరికి అసెంబ్లీలో సుత గవ్వే మాటలు. ఇవాళ సీతక్క అక్కడ నించుంటే వెనకాల నుంచి ఒక సభ్యుడు వచ్చి ఇంకొక సభ్యుడితో మాట్లాడుతుంటే ఇవాళ టీఆర్ఎస్ నాయకులు సోషల్ మీడియాలో పెట్టిన మీమ్స్ చూస్తే మీరే ఆ వేదిక మీద నుంచి వచ్చి చెప్పు తీసుకొని కొడతారు అధ్యక్ష. వాళ్ళను చేత్తో కూడా కొట్టారు. చెప్పుతో కొడతామని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం ఇవన్నీ కూడా దయచేసి ఈ సభ్య సమాజం తలదించుకునే విధంగా ఆ వీడియో ఉన్నది. ఆ వీడియోను పంపిస్తాం, మీరు చూసినాక మీరు మాట్లాడండి. ముఖ్యమైన లీడరే గింత ముద్దుగా మాట్లాడుతుంటే ఇక నేనెందుకు మాట్లాడొద్దని మన కౌశిక్ రెడ్డి గారు ఇంకింత ఎక్కువ చేయబట్టే. మారిన 10 ఎమ్మెల్యేలు మీకు శాత కాకపోతే ఇగో ఈ చీరలు గాజులు కొనుక్కొని వేసుకొని తిరుగురి పబ్లిక్ లా. ఇజ్జత్ లేని వాళ్ళు మీకు ఇజ్జత్ ఉందానే? అసలు మీ ఇద్దరికి మీరు మొగోలు కాదు కాబట్టి ఇగో చీరలు గాజులు పంపుతా ఉన్నా. అంటే ఆడోళ్ళకి ఏం శాత కాదు, ఉత్త వేస్ట్ అని ఇట్లా సాటింపేస్తుండ అన్నట్టు. చెల్లు అట్లెట్లా మాట్లాడతామని చెప్పులు చూపిస్తుండ్రు మేడాలు. 2 ఎలక్షన్లలో ఓడిపోయిన కాంచి అయితే నేరి ఏరే పార్టీ లేడీ లీడర్లను తెలంగాణ మహిళలను నోటికొచ్చినట్టు అనుకుంటా మందు దందా కేసుల జైలుకు పోయి వస్తే ధీరవనిత వీరనారి అని జైలు కొట్టుడే సూపర్ పో. ఓ రోజు సీతక్కని తిడతాడు, ఒక రోజు గవర్నర్ ని తిడతాడు, ఓ రోజు ఇప్పుడు యావత్ తెలంగాణ సమాజాన్ని తిడతాడు. టీఆర్ఎస్ భవన్ దగ్గర నిలబడి ఉన్నాం. రా దమ్ముంటే గాజులు వేసుకున్న వాళ్ళు ఎవరో, చీర కట్టుకున్న వాళ్ళు ఎవరో, ఎంత దమ్మో మేము చూపిస్తాం నీకు.